హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఇదైతే చేస్తున్నానండి. ఎందుకు అంటే కొందరికి ఈ ఫోల్డ్స్ ఐటమ్ తీసుకున్న వాళ్ళు ఈ ఫోల్డ్ అనేది వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఫోల్డ్ చేసేస్తే మనకి ఇవన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి బయటకు వెళ్ళిపోతాయి. అలా స్ట్రైట్గా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడైతే 4 స్ట్రైట్గా ఉన్నాయి కదా, కానీ ఇక్కడ ఉన్నాయా చూడండి, ఇలా మిక్సప్ అయిపోతుంది. ఈ లైన్స్ అనేది మిక్సప్ అయిపోతుంది కదా. సో ఇలా కాకుండా ఏం చేయాలంటే మీకు ఫస్ట్ ఇక్కడ ఇది వదిలేసేయండి. మీకు ఇక్కడ నుంచి కదా స్ట్రైట్గా రావాలి, స్టెప్ బై స్టెప్స్ ఇలా తీసుకోండి. స్ట్రైట్గా ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకు తీసేసుకోండి. ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోతే మనకు స్ట్రైట్గా 4 లైన్స్ వచ్చేసాయి కదా. ఇక్కడ వచ్చేసరికి ఫోల్డ్ కనిపిస్తుంది, మొత్తం వంకర వంకరగా ఫోల్డ్ అయిపోతే వచ్చేస్తుంది కదా. ఇది ఏం చేయాలి అంటే సేమ్ ఇది వదిలేకండి, 4 స్టిఫ్గా పట్టేసుకోండి. ఇది ఇంత ఇలా రావాలి మనకి, అవునా? ఇలా రావాలి కాబట్టి అలానే పట్టేసుకోండి. దాన్ని కింది నుంచి అనుకుంటూ వచ్చేసి ఇలా కింది నుంచి ఇలా పట్టుకుంటూ అన్నేసుకుంటూ వచ్చేసి ఇంకా చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా పైన వరకే అనేసేయండి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి మనం ఫస్ట్ దేంట్లో నుంచి ఏది. ఇక్కడ చూడండి మీకు ఇది ఉందా, ఇట్లా రావాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ హుక్ ఉంటుంది కదా, దీన్ని ఎక్కడైతే ఫోల్డ్ ఉందో దాని లోపల నుంచి తీయాలండి. చూడండి అయిపోయింది, అంతే. ఇప్పుడు చూడండి 4 స్ట్రైట్ లైన్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇలా ఫోల్డ్ అయితే ఇది మొత్తం తింపొద్దండి. ఇది మొత్తం నింపితే మీకు మళ్ళీ ముడతలు అయిపోతుంది. ఇది ఇలా కాకుండా ఫస్ట్ మొత్తం స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ హోల్డర్స్ దగ్గర మాత్రమే మీరు ఇప్పుడు ఇట్లా తిప్పడం కానీ, లేదంటే ఇందులో తట్టుకుందనుకోండి ఇట్లా తిప్పడం కానీ ఇలా చేయాలి. మీరు చూడండి, ఇప్పుడు నేను తిప్పితే మళ్ళీ అలానే అయిపోయింది. ఫస్ట్ నేను ఎలా చూపించాను అలా అయిపోయిందా, అట్లా. సో మీరు ఇలా స్ట్రైట్గా లాస్ట్ వరకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఏవైతే మీకు ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి, ఏ లైన్లో నుండి మీకు ఫోల్డింగ్ కనిపిస్తుందో ఆ లైన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, ఇట్లా బయటకు తీసేయాలి. చూడండి వెళ్ళిపోయిందా, వచ్చేసింది. మళ్ళీ ఇలా మీకు ఏదైనా ఉంటే కూడా ఇలా ఫోల్డింగ్స్ ఎప్పుడైనా కూడా ఇక్కడ హోల్డర్స్ దగ్గర చేస్తే మీకు కన్ఫ్యూజ్